నేను నీకు ప్రాణభిక్ష పెడుతున్నాను. 24 గంటల స్టేషన్లో నేను అనుభవించిన క్షోభ ఒక బిడ్డకి జన్మనిచ్చినప్పుడు తల్లి పడే ప్రసవ వేదన అనుకుంటా. నేను నీకు జన్మనిచ్చాను అనుకుంటా. మరేమో పేరెంట్స్ డే వస్తుంది, నువ్వు వస్తున్నావు కదా డాడీ. అప్పుడు నేను బిజీగా ఉంటానేమో నాన్న. అయినా నేను లేకపోతేనే మమ్మీ ఉందిగా. నువ్వు కూడా రావాలి. ఈసారి మమ్మీ డాడీ ఇద్దరూ రావాలి. ఇద్దరూ వస్తారని నేను మా ఫ్రెండ్స్ అందరికీ చెప్పేశాను. నువ్వు తప్పకుండా రావాలి డాడీ. నేను వచ్చేస్తే పాపకి మీరు నేను ఇద్దరం ఉంటాం. ఒకవేళ నేను రాలేకపోతే పాపకి మీరొక్కరే ఉంటారు. నేను వచ్చేస్తే పాపకి మీరు నేను ఇద్దరం ఉంటాం. ఒకవేళ నేను రాలేకపోతే పాపకి మీరొక్కరే ఉంటారు. అదే భార్గవి, పేరెంట్స్ డేకి ముందు నేను వచ్చేస్తే ఇద్దరం ఉంటాం. లేకపోతే నువ్వు ఒక్కదానివే ఉంటావు. పాప జాగ్రత్త. హలో హలో డాడీ ఫోన్ పెట్టేశారా మమ్మీ? లేదు నాన్న, ఫోన్ కట్ అయింది. మళ్ళీ చేస్తారులే. అయినా నువ్వు కోరుకున్న వెంటనే డాడీ ఫోన్ చేసి నీతో మాట్లాడారు కదా, అంటే నువ్వంటే ఇష్టం ఉన్నట్టే కదా. ఇంకెందుకు డల్గా ఉన్నావు? వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకో, ఐస్ క్రీమ్ ఇస్తాను. అలాగే మమ్మీ. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ఇప్పుడే అవినాష్ గారు ఫోన్ చేశారక్కా. ఎప్పుడొస్తున్నారు? అతని మాటలు బట్టి చూస్తుంటే అంత తొందరగా వచ్చేటట్టు లేరక్కా. అతని మాటల్లో ఏదో తెలియని బాధ కనిపిస్తోంది. అతను చెప్తున్నట్టు అతని బిజినెస్ కోసమో అతని భార్యతో విడాకుల కోసమో వెళ్ళలేదక్కా. ఇంత బిజినెస్ని ఇక్కడ వదిలేసి అన్ని రోజులు అక్కడ ఉంటున్నారంటే సంథింగ్ ఏదో జరుగుతోంది. ఏమీ జరగట్లేదు. నువ్వే అనవసరంగా ఏదేదో ఊహించుకుంటున్నావు. అవినాష్ ఏదో బిజినెస్ ఒత్తిడిలో అలా మాట్లాడుంటారులే. నువ్విలా ఆలోచిస్తూ డల్గా ఉంటే మున్ని కూడా డల్ అయిపోతుంది. ఆయనకేమీ కాదు గాని ఆయన గురించి ఆలోచించడం మానేసి ముందు పాప గురించి ఆలోచించు. సారీ అవినాష్, ఇలాంటి విషయాలు ఏ డాక్టరు ఏ పేషెంట్కి డైరెక్ట్గా చెప్పడు. కానీ నాకు మీ పొజిషను, మీ రెస్పాన్సిబిలిటీ అన్నీ తెలుసు కాబట్టే మీతో చెప్పక తప్పటం లేదు. మీరు చెప్పబోయేది నేను ఊహించగలను. బట్ స్టిల్ మీ నోటి నుంచి వినాలనుంది. ప్లీజ్ చెప్పండి. మీరెంతో కాలం బ్రతకరు అవినాష్, మహా అయితే కొన్ని వారాలు అంతే. మీలాంటి బ్రిలియంట్ యంగ్ ఇండస్ట్రియలిస్ట్కి ఇలాంటి పరిస్థితి రావటం నాకు చాలా బాధగా ఉంది. మీరెందుకు బాధపడతారు డాక్టర్? బాధపడిన ప్రయోజనం ఏముంది? ప్రాప్తం ఉన్న తీరానికి పడవ సాగిపోయినట్టు నా జీవితంలో ఇన్ని సంవత్సరాలే బ్రతికుండాలని ప్రాప్తం ఉంది. దానికి ఎవరేం చేస్తారు? ఒక రకంగా నేను చాలా అదృష్టవంతుణ్ణి. అందరికీ పుట్టినరోజు మాత్రమే తెలుస్తుంది, కానీ నాకు చనిపోయే రోజు కూడా తెలిసింది. నాకు నిజంగా చాలా థ్రిల్లింగ్గా ఉంది డాక్టర్. మీరింత సీరియస్ విషయాన్ని అంత తేలిగ్గా ఎలా తీసుకోగలుగుతున్నారు? లైఫ్లో చాలా విషయాలు ఈజీగా తీసుకున్న నాకు లైఫ్ని ఈజీగా తీసుకోవటం పెద్ద కష్టమేం కాదులేండి.
ఆల్రెడీ నా వైఫ్ నన్ను కాదనుకుని వెళ్ళిపోయింది. ఇప్పుడు నా లైఫ్ కూడా నన్ను కాదని వెళ్ళిపోతుంది. ఒక్క విషయంలో మాత్రం నేను చాలా లక్కీ డాక్టర్. ఆల్రెడీ నా వైఫ్ నన్ను కాదనుకుని వెళ్ళిపోయింది. ఇప్పుడు నా లైఫ్ కూడా నన్ను కాదని వెళ్ళిపోతుంది. ఒక్క విషయంలో మాత్రం నేను చాలా లక్కీ డాక్టర్. నేను లేకపోయినా నా బిడ్డని కన్న తల్లి కంటే ఎక్కువగా చూసుకునే తల్లి దొరికింది. ఆ విషయంలో నేను చాలా లక్కీ డాక్టర్. నా కన్న బిడ్డ ఏమైపోతుందనే టెన్షన్ లేకుండా హ్యాపీగా చచ్చిపోవచ్చు. ఇప్పుడు మీ బిజినెస్ ఏం చేయబోతున్నారు? హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రామ్దేవ్. చెప్పండి. సార్ మీ హెల్త్ ఎలా ఉంది సార్? నా హెల్త్ బాగానే ఉంది. విషయం ఏంటో చెప్పండి. అర్జెంటుగా కొన్ని ఫైల్స్ మీద మీ సంతకం కావాలి సార్. రామ్దేవ్, మీకు ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను. భార్గవికి పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చాను. ఇక నుంచి మీకు ఏ సంతకాలు కావాలన్నా భార్గవి దగ్గరే తీసుకోండి. అదేంటి సార్ ఇంత సడన్గా ఆ నిర్ణయం తీసుకున్నారు? రామ్దేవ్, నా పరిస్థితి ఏంటో బాగా తెలిసిన వాళ్ళు మీరు. ఇంత సడన్గా ఈ డెసిషన్ ఎందుకు తీసుకున్నానో మీకు అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు నా బిజినెస్కి మీ సపోర్ట్ కావాలి. మీరు వెంటనే ఇండియాకి వెళ్ళి భార్గవికి సపోర్ట్గా ఉండి బిజినెస్ మొత్తం చూసుకోండి. అలాగే. ఇంకో ముఖ్య విషయం, ఎట్టి పరిస్థితుల్లోనూ భార్గవికి నా పరిస్థితి గురించి తెలియకూడదు. అలాగే సార్. అంతా విన్నారు కదా డాక్టర్? మీ ప్రశ్నకు సమాధానం దొరికింది కదా? సో నౌ ఐఎమ్ ఫ్రీ బర్డ్. ఏ టెన్షను లేకుండా హ్యాపీగా చచ్చిపోవచ్చు. ఏం నాన్న వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను అదోలా ఉన్నారు. ఏమని చెప్పనమ్మా, మనం సమస్యల్ని ఎదుర్కోవడానికి పుట్టామో ఆ సమస్యలే మన కోసం పుట్టాయో తెలియదు, కానీ ఈ సమస్యలన్నీ ఒకదాని తర్వాత ఒకటి వచ్చి పడుతూనే ఉన్నాయమ్మా. ఏం జరిగిందన్నా? అమెరికా నుంచి తానా సభలకు ఆహ్వానించడానికి 2 వచ్చారమ్మా. నా కూతురు, అల్లుడు, మనవడు అమెరికాలో ఉన్నారని అమెరికా వెళ్ళడానికి మీ అమ్మ అప్పుడే బట్టలు సర్దేసింది. కూతుర్ని, అల్లుడిని చూడాలనిపిస్తే అమెరికా నుంచి మిమ్మల్ని పిలిపించినట్టుగా జీవన్ని, నిన్ను తీసుకెళ్ళి ఎప్పటిలాగే మేనేజ్ చేసి ఉండేవాడిని. కానీ మిమ్మల్ని అమెరికా తీసుకెళ్ళి అక్కడ మిమ్మల్ని చూపించడం ఎలా కుదురుతుందమ్మా? ఇవి తానా సభలు కావు, కానీ నా ప్రాణాల మీదకి వస్తున్నాయమ్మా. అమ్మ అసలే చాలా సెన్సిటివ్ నాన్న. మీరు అమెరికా తీసుకెళ్ళాక అక్కడ నిజం తెలిస్తే తట్టుకోలేదు. అసలు ఈ తానా సభలకి వెళ్లకుండా ఉండేలా ఏదో ఒకటి చేయండి నాన్న. ఏం చేయాలో అర్థం కావట్లేదమ్మా. మీ అమ్మ ఆల్రెడీ మెంటల్గా అమెరికా వెళ్ళాలని ఫిక్స్ అయిపోయింది. మొదటిసారి మనవణ్ణి చూడటానికి వెళ్తున్నాం కదా, వాడి కోసం చాలా తీసుకెళ్లాలని చాంతాడంత లిస్టు తయారు చేసింది. ఆ భగవంతుడు ఏదైనా అడ్డుపుల్ల వేస్తే కానీ ఈ ప్రయాణం ఆగేలా లేదమ్మా. ఏం చేస్తాం, అంతా భగవంతుడి దయ. ఎంతసేపు అయింది అంకుల్ మీరు వచ్చి? ఇప్పుడే వచ్చానమ్మా. నీ ఆరోగ్యం ఎలా ఉంది? బాగానే ఉంది అంకుల్. పిన్ని బాబాయ్ల గురించి ఏమన్నా తెలిసిందా? ఇంకా లేదమ్మా. మాధవికి చెప్పాను, తను అదే పనిలో ఉంది. తప్పకుండా మీ పిన్ని బాబాయిలని వెతికి పట్టుకుంటుంది. రండి సుందరం గారు, పిన్ని బాబాయ్ల ఆచూకీ మీకేమైనా తెలిసిందా? మీ పిన్ని బాబాయ్ని రాత్రి చూశాను మేడం. ఎక్కడ చూశారు సుందరం గారు? వాళ్ళు బాగానే ఉన్నారు కదా? హరి బావగారి వల్ల వాళ్ళకేం ప్రమాదం లేదు కదా? ఇప్పుడు ప్రమాదం ఉంది. హరి వల్ల మీ బాబాయ్ కాదు, మీ బాబాయ్ వల్ల హరికి.
నిన్న మీ బాబాయిని చూశానమ్మా. ఆయనలో సాక్షాత్తు నరసింహావతారం కనిపించింది. హరిని మృత్యు వెంటాడినట్టు వెంటాడుతుంటే చూసి నాకు భయంతో కాళ్ళు చేతులు వణికిపోయాయమ్మా. సమయానికి మీ పిన్ని వచ్చింది కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే ఈ పాటికి హరి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఇదంతా ఎప్పుడు జరిగింది? ఎప్పుడు ప్రశాంతంగా ఉండే రాజేంద్రకి ఇంత కోపం ఉందంటే నేను అసలు నమ్మలేకపోతున్నాను. రాజేంద్ర మంచివాడే గాని చేతకానివాడు మాత్రం కాదు. మంచివాళ్ళకి సర్వసాధారణంగా కోపం రాదు. కోపం వస్తే వాళ్ళంత చెడ్డవాళ్ళు ఇంకెవరూ ఉండరు. కట్టుకున్న భార్యకి అవమానం జరిగితే ఆయన ఎందుకు ఊరుకుంటాడు? శిశుపాలుడు 99 తప్పులు చేసేంతవరకు శ్రీకృష్ణుడు మౌనంగా భరించినట్లే ఆ రాజేంద్ర గారు కూడా హరి చేసిన తప్పుల్ని మౌనంగా భరించాడు. హరి పాపం పండింది, రాజేంద్ర గారికి కోపం వచ్చింది. ఈ రోజు కాకపోయినా ఏదో ఒకరోజు రాజేంద్ర గారి చేతుల్లో హరి అంతమైపోతాడు. హరి పాపం పండింది, రాజేంద్ర గారికి కోపం వచ్చింది. ఈ రోజు కాకపోయినా ఏదో ఒకరోజు రాజేంద్ర గారి చేతుల్లో హరి అంతమైపోతాడు. అసలు పిన్నికి అవమానం జరిగిందని బాబాయ్కి ఎలా తెలిసింది అంకుల్? ఆయనకి తెలిస్తే తట్టుకోలేరని బాబాయ్కి తెలియకుండా నిజాన్ని దాచారు కదా అంకుల్. మరెలా తెలిసింది? ఈ ఆవేశంలో మళ్ళీ ఎలాంటి ఇబ్బందుల్లో పడతారో. రాత్రి గొడవ జరిగిన తర్వాత పిన్ని బాబాయ్ ఎక్కడికి వెళ్ళారో మీరు తెలుసుకోలేదా? ఆయన నా అవతారంలో చూశాక నా నోట మాట రాలేదమ్మా. ఇంకా వాళ్ళని ఆపి ఎక్కడికి వెళ్తున్నారని అడిగేంత ధైర్యం లేదమ్మా. ఎలాగో ధైర్యం చేసి అడుగుదామనుకుంటే వాళ్ళు రాసిన ఉత్తరం నాకు కనిపించిందమ్మా. అది చదివాక నాకు అర్థమైంది, వాళ్ళకి ఇక్కడ ఉండటం ఇష్టం లేదమ్మా. పైగా వాళ్ళ వివరాలు ఎవ్వరికీ తెలియకుండా ఉంచుతానని హామీ ఇచ్చాను కాబట్టే ఇన్నాళ్ళు నా దగ్గర ఉన్నారు. కానీ ఈ గొడవ జరిగి వాళ్ళు నా దగ్గర ఉన్న విషయం అందరికీ తెలిసిపోయాక ఇంకా ఉండలేక వెళ్ళిపోయారు. ఊరుకోమ్మా, ఊరుకో. ఊరుకోమ్మా, ఊరుకోమ్మా, ఊరుకో. ప్రస్తుతానికి హరి వల్ల ఎలాంటి ప్రమాదం లేదని తెలిసింది కదా. వాళ్ళు ఎక్కడున్నారో మాధవికి అనుకుంటుందమ్మా. ఊరుకో, ఊరుకోండమ్మా, ఊరుకోండి. చంపేస్తాను. 24 గంటల్లో నిన్ను చంపేస్తాను. ఇప్పుడే నీకు కౌంట్ డౌన్ మొదలైంది. క్షణాలు లెక్క పెట్టుకో.
హరి, ఎక్కడిదో అల్లరి గాలి సరదాగానే వీచే చిన్నారి కిన్నెరసాని పయనాలేమో చూసి